హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. సినీ రంగానికి సంబంధించి నెక్స్ట్ జనరేషన్ మొత్తం వాళ్ళ వారసులదే ఉంటుంది. మహేష్ బాబు తర్వాత ఘట్టమనేని గౌతమ్ది, దాని తర్వాత ఇటు ఎన్టీఆర్ చూసుకుంటే అభయరామ్, అలాగే భార్గవ్ రామ్ అనుకోవచ్చు. ఇటు మెయిన్లీ మనం ఇటు చిరంజీవి సైడ్ చూసుకున్నా కూడా ఇటు ఆల్రెడీ మంచి ఇంకా క్లింకారా కూడా ఉంది, ఇంకా తను కూడా ఫ్యూచర్లో మళ్ళీ రావచ్చు. అండ్ ఇటు సితారా కూడా ఉంది అటు ఘట్టమనేని ఫ్యామిలీలో. అండ్ ఇలా చెప్పుకుంటూ పోతే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు చాలామందే ఉన్నారు అనుకోవచ్చు. ఇక ఇప్పుడు కొంతమంది అంటే నెక్స్ట్ జనరేషన్లో వచ్చే వాళ్ళు హీరోస్ కానివ్వండి, హీరోయిన్స్ కానివ్వండి, వాళ్ళు కొంచెం డిఫరెంట్గానే ఆలోచిస్తున్నారు. కొంతమంది అయితే అటు డైరెక్షన్ వైపు వెళ్ళాలనుకుంటారు, కొంతమంది ప్రొడక్షన్ వైపు వెళ్ళాలి అనుకుంటున్నారు, కొందరు డిఫరెంట్ జానర్స్ అయితే డిసైడ్ చేసుకుని ఇక మెయిన్లీ పవన్ కళ్యాణ్ కొడుకు అఖిరానందన్ కూడా రాబోతున్నారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా సీన్లోకి రవితేజ కొడుకు మహదన్ అయితే రావడం జరిగింది. ఈయన కూడా సినీ ఇండస్ట్రీలోకి రాబోతున్నారు, కానీ యాజ్ ఎ డైరెక్టర్గా రాబోతున్నాడు, లేకపోతే ప్రొడ్యూసర్గా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. డైరెక్టర్గా వస్తున్నారు కాబట్టి ఆయన అయితే ప్రజెంట్ సందీప్ రెడ్డి వంగ యానిమల్ మూవీ, అదేవిధంగా అర్జున్ రెడ్డి మూవీతో మంచి స్టార్డమ్ని సంపాదించుకున్న సందీప్ రెడ్డి వంగతోనైతే ప్రజెంట్ ఆయన దగ్గర అసిస్టెంట్గా అయితే పనిచేస్తున్నారు. ఇక ఆయన దాని తర్వాత ఖచ్చితంగా ఆయన కూడా ఫ్యూచర్లో సినిమాస్ని డైరెక్ట్ చేయొచ్చు అండ్ అదేవిధంగా ప్రొడ్యూస్ కూడా చేయొచ్చు అనే వార్తలు వినిపిస్తున్నాయి. సో రవితేజ ఫ్యామిలీ నుంచి కూడా రవితేజ వారసుడు ఫిలిం ఇండస్ట్రీలోకి రాబోతున్నారు అనే దానికి సంబంధించి ప్రజెంట్ సోషల్ మీడియా అంతా చర్చించుకుంటుంది.